కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. ఇక కథలోకి వెళ్దామండి. కథ పేరు బేతాళుడి కథలు. విక్రమార్కుడు బేతాళుడిని భుజాన మోసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు బేతాళుడు ఒక కథ చెప్పాడు. ఒక పట్టణంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకడు ధనవంతుడు, మరొకడు పేదవాడు. పేదవాడు ఎప్పుడూ నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు ధనవంతుడు తన స్నేహితుడి వద్ద డబ్బు దాచమని ఇచ్చాడు. కొన్ని రోజులకు ధనవంతుడు డబ్బు అడిగాడు. కానీ లోపంతో పేదవాడు "నువ్వు నాకు ఏ డబ్బు ఇవ్వలేదు" అని అబద్ధం చెప్పాడు. ఎవరూ స్పష్టమైన ఆధారాలు చూపలేకపోయారు. బేతాళుడు అడిగాడు, "రాజా విక్రమార్క, న్యాయం ఎలా చేయాలి?" విక్రమార్కుడు అన్నాడు, "డబ్బు ఇచ్చినట్లు సాక్షులు లేకపోవడం వల్ల ఇద్దరికీ బుద్ధి చెప్పాలి. కానీ అబద్ధం చెప్పిన పేదవాడు తప్పు చేసినవాడు." అంతటా బేతాళుడు నవ్వుతూ, "నువ్వు మళ్ళీ మాట్లాడావు, ఇక మళ్ళీ నన్ను పట్టుకో" అని పారిపోయాడు. కథ సమాప్తం అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.